హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషి కుకింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇది వచ్చేసి మన 2 days బ్యాక్ ఫుల్ గాలి వర్షం పడింది. ఈవినింగ్ టైం ఫుల్ గాలి వర్షం పడింది. నేను వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అనమాట. అది ఆ గాలికి అంత పెద్ద మునక్కాయ చెట్టు అండి బాబు, ఎంత ఎత్తుకుపోయిందో. ఆ చెట్టు పడిపోయింది. చూడండి ఎలా పడిపోయిందో. మనకి షాక్ మీద షాక్ పడిపోయిందంటే. అంతకుముందు ఒక వీడియో తీసాను అనమాట. అది ఉంటే నేను పెడతాను, పక్కన పోస్ట్ చేస్తాను వీడియో చూసి. కొమ్మలని మా నాన్న మా అమ్మ నరికి మా ఇంటి వెనకాల వేస్తున్నాం అనమాట. దానికి కూడా మునక్కాయలు ఉన్నాయి, సన్నగా చాలా ఉన్నాయి. తినడానికి రాసి పెట్టలేదు, అందుకని చెప్పి పడిపోయింది గాలికి. నో ప్రాబ్లం, పడిపోయింది, మేమేం చేయలేము కదా. ఇంకా తెచ్చి ఇక్కడ వేసి వెనకాల. మాకైతే వర్షం పడినప్పుడు కరెంట్ పోయింది, సహజమే, అది అందరికీ కరెంట్ పోయిద్ది, కాదని నేను చెప్పట్లేదు. అప్పుడు పైన అన్ని తీగలు ఉన్నాయన్నమాట, కరెంట్ తీగలు అన్నీ కింద కానుకున్నాయంట. నేను వెళ్ళలేదు, మా నాన్న చెప్పాను నాకు, లేకుంటే షాక్ కొట్టేది. కరెంట్ పోవడం వల్ల బతికిపోయామని చెప్పారు మా నాన్న. థ్యాంక్ యూ వల్ల ఇవన్నీ వెనకాల వేశారు. ఇది వచ్చేసి 5:30 ఆ టైంకి నేను వర్షం తగ్గినాక బయటకు వచ్చి వీడియో తీశాను అనమాట. ఈ 2 చెట్లు నరకాల్సింది, బొప్పాయికాయ చెట్లు. ఎందుకంటే ఇంటి కోడలైనా ఇంటి ఆడపిల్ల అయినా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చెట్లు నరకకూడదు అనమాట. నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను, మీకు తెలిసింది నాకు కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు ఒకటి చూపించాలి. ఏంటంటే తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, మా భాషలో అయితే షహాద్కా పుట్ట అంటాం. అది వచ్చిందన్నమాట ఇక్కడ ఉసిరికాయ చెట్టు కాడ. ఫ్రెష్ తేనె అన్నమాట, షహద్. అదిగోండి అక్కడ. అమ్మో, అవి కుట్టినంటే నిన్న లావుగా అయిపోతాయి ఇప్పుడు బుగ్గలు కాళ్ళు అన్నీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.